పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం, అభివృద్ధి కోసం ఆదోనిని జిల్లాగా చేయాలనే ఆందోళన ఊపందుకుంది. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం జిల్లాకు విసిరేసినట్టుగా ఉంది. జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉంది. కొత్త జిల్లా కావాలనే జనం డిమాండ్పై ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. కూటమి నేతలు సైతం ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిని కొత్త జిల్లాగా ప్రకటించాలని కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లా సాధన కోసం జనం రోడ్డెక్కారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు మాత్రం నోరు మెదపడం లేదు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు కర్ణాటక సరిహద్దులో ఒక మూలకు విసిరేసినట్లుగా ఉంటాయి. పూర్తిగా వెనకబడిన ప్రాంతం కూడా. జిల్లా కేంద్రానికి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అధికారుల రాకపోకలు కూడా అంతంత మాత్రమే. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా కోరుతున్నారు స్థానికులు. ఆదోని జిల్లా కోసం స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంపై చర్చ జరుగుతోంది. కీలక నేతల నుంచి స్పందన కనిపించడం లేదు. కొందరు మొక్కుబడిగానే ప్రకటనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం దశలోనే నేతలు ఒత్తిడి చేసి ఉంటే ఆదోని జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉండేదని చెబుతున్నారు. అయితే ఆదోని 152 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా ఏర్పాటైంది. వ్యాపార పరంగా రెండో ముంబైగా పేరు. వందల సంఖ్యలో ఆయిల్ మిల్లులు, పత్తి మిల్లులు ఉన్నాయి. అప్పట్లోనే వేల మందికి పని కల్పించిన ప్రాంతం ఇప్పుడు వందల సంఖ్యలో మిల్లులు మూతపడ్డాయి. కరువుతో అల్లాడిపోతోంది. పూర్తిగా వెనకబడిపోయిన ప్రాంతంగా మారింది. ఆదోని సమీప నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బావుండేదని చర్చించుకుంటున్నారు స్థానికులు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు కూడా ఆదోని జిల్లాపై పెద్దగా స్పందించలేదు. అయితే ఆదోని మండలంలోని పెద్ద హరివాణంను మండల కేంద్రంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ జనం ఆందోళన బాట పట్టారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి మద్దతు ఇస్తారు. నిన్న ఒక 3 జిల్లాలు కూడా చేశారు. ఆదోనిని ఇంత పెద్ద మండలం ఉంటే దాన్ని 2గా చేశారు. కాబట్టి ఆయన చేస్తాడు. మనం వెళ్ళి మనకు కావాల్సిన విషయాలన్నీ కూడా సీఎం గారిని కలుద్దాం. చంద్రబాబు దృష్టిలో ఆదోని జిల్లా కావాలన్నటువంటి రిప్రజెంటేషన్ మాకు రానే లేదు. ఇది క్లియర్. పేపర్లు చూడాల్సిందే తప్ప రాలేదు. ఇప్పుడు మీరు అందరు వస్తున్నారు కాబట్టి చెప్తున్నాం, మనం అందరు పోదాం. ఆదోనిని జిల్లా చేయాలనే స్థానికుల కల నెరవేరుతుందో లేదో చూడాల్సిందే.